గత వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసుల్లో మరో కేసు డిస్మిస్ అయింది. ఫైబర్ నెట్ కేసును కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 3 కేసులను ఏసీబీ కోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్టయింది. గతంలో అసైన్డ్ భూముల్లో అక్రమాలకు సంబంధించిన 2 కేసులను కొట్టివేసింది కోర్టు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ హయాంలో నమోదైన ఫైబర్ నెట్ అక్రమాల కేసును ఏసీబీ కోర్టు కొట్టేసింది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ సర్కారు పలు కేసులు నమోదు చేసింది. అసైన్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని 3 కేసులు, ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయని 1 కేసు, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసైన్ భూములకు సంబంధించిన 3 కేసుల్లో 2 కేసుల్లో ఎటువంటి ఆధారాలు లేవని, ప్రభుత్వానికి నష్టం జరగలేదని విచారణాధికారులు నివేదిక ఇవ్వడంతో ఏసీబీ కోర్టు కొట్టేసింది. తాజాగా ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై నమోదైన కేసును కొట్టేస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ టెండర్లలో 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయని, చంద్రబాబు సహా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో 99 మందిని విచారించారు సిఐడి అధికారులు. దర్యాప్తు పూర్తయినట్టుగా కోర్టుకు నివేదిక అందజేసింది సిఐడి. ఫైబర్ నెట్ అంశంలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న గీతాంజలి కూడా ఎలాంటి నష్టం జరగలేదని నిరభ్యంతర పత్రం సమర్పించారు. దీంతో కేసును కొట్టేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి కేసు కొట్టేయకుండా ప్రొటెక్ట్ కొటేషన్ దాఖలు చేశారు. దానికి విచారణ అర్హత లేదంటూ రిజెక్ట్ చేసిన కోర్టు చంద్రబాబుపై కేసును కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.